వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక బాయ్ ఉన్నాడు. ఆయన ఎక్కడ బాయ్, ఎవరికి బాయ్ అన్నీ అడిగి తెలుసుకుందాం. హలో సూర్యాబాయ్, వెల్కమ్ టు ధాత్రి డెన్. నమస్తే. అండ్ ధాత్రి డెన్ కి కూడా నమస్తే. బాయ్, ఒకటి అడుగుతా, మీరు బాయా కాదా ఇవన్నీ పక్కన పెడితే, మనం ఈ సొసైటీలో కొందరికి ఎదురెళ్తున్నాము, ఎదురుగా నిలబడుతున్నాం, ఒకరి కోసం అండగా ఉంటున్నాం అంటే వాళ్ళకి జీవితంలో ఏదన్నా పెద్ద గట్టి దెబ్బ తగులు ఉండాలి. ఎందుకంటే ఓ సొసైటీ మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ కోపం వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగదు, ఇది జరగదు అన్నప్పుడు ముళ్ళును ముళ్ళుతో తీయాలి, ఇలాంటి స్వభావం వస్తుంది. అసలు మిమ్మల్ని ఆ మార్చిన సంఘటన ఏంది బాయ్? అన్న, చాలా దెబ్బలు తిన్నా నేను. 15 సంవత్సరాల నుంచి ఒక్కరి సపోర్ట్ లేకుండా, ఒకరికి ఆశించకుండా నా దారిలో నేను బతుకుతున్నా. అది జనాలకు నచ్చట్లే. ఒక వ్యక్తి మంచిగా ఉన్నాడంటే, మంచిగా ఉంటే ఈడు మంచిగా ఉన్నాడు కదా ఎలా తొక్కేద్దామని ఏడుస్తారు. మంచిగా లేకపోతే ఈయనకి ఏముందిరా, ఈయన దూరం చేద్దామని. అలాంటి సొసైటీ మనది. ఇక మనంత వరకు మనం ఆశించకుండా మనం బతికినా తప్పే. ప్రతి దానికి తప్పు తీసే సొసైటీ ఇది. మనము పైకి ఎదుగుతున్నామంటే వీడిని ఎలా తొక్కేయాలి, వీని మీద ఎలాంటి కేసులు పెట్టాలి, వీడిని ఎలా అణిచివేయాలి, ఇలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. అరే బాబు, మనం కష్టపడి మన కష్టం మనం పడుకుంటూ, మన తిండి మనం కట్టుకుంటూ, మన తిండి మనం తినుకుంటూ, మన బట్ట మనం కట్టుకుంటూ మనము ఒక దారిలో వెళ్ళేటప్పుడు మీకేమంత ఒక మాట అంటున్నా, నీ ఇంట్లో నుంచి నువ్వు ఒక పూట తెచ్చి పెడుతున్నావా? నేను పస్తుంటే నువ్వేమన్నా వచ్చి నాకేమైనా చూసావా? నువ్వు ఓదార్చావా? నా తల్లి చనిపోతే నువ్వు వచ్చి ఆదుకున్నావా? నీ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే నువ్వు వచ్చి నన్ను అన్నావా? అనలే. ఒకటి గుర్తు పెట్టుకోండి, పక్కనోళ్ళను మనం ఎప్పుడైతే నాశనం చేయాలనుకుంటామో ఆ నాశనం ఫస్ట్ మీతోనే స్టార్ట్ అవుతుంది. గర్వం మీకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ పతనం కూడా మీకు అప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకండి. అనుకోని కారణాల వల్ల ఇది ఎప్పుడు దొరుకుతాడు ఇరికిద్దామనే తాటు భావన మీకు ఉండొద్దు. ఫస్ట్ మీరే ఇరుక్కుంటారు. వాడిని సంపుదామనే ఆలోచన మీకు రాదు, ఫస్ట్ మీరే వేస్తారు. దుర్బుద్ధితో ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు దుర్బుద్ధికే గురైతారు. కత్తిని పట్టిన వాడు కత్తికే పోతాడు అన్నట్టు దుర్బుద్ధితో ఈ సమాజం మంచిగా కూడుకుపోయిందన్న. ఇప్పుడు మీరు అన్నారు కదా బాయ్, వాజేంద్ర బాయ్, తొక్కలో బాయ్, ఎవరి బాయ్, ఎవరికి బాయ్. అరే నేను ఎవరనమన్నారా? వేరే నా నుంచి లబ్ధి పొందిన వాళ్ళు నన్ను బాయ్ అంటారు, నీకేం వస్తుంది బే? ఇంకో విషయం, నా ముక్కుసూటి తత్వం ఎవరికి నచ్చదు. అలా అని చెప్పి కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా నా నుంచి దూరం వెళ్ళిపోయారు. ముక్కుసూటిగా మాట్లాడితే అంటే వాళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందా అని. అదే వాళ్ళు అట్లా ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు. నా ప్రాణం పోయినా సరే తప్పును తప్పని చెప్తా, నేను పోయి నిలబడతా, నేను ముక్కుసూటిగా మాట్లాడతా. అందులో నా ప్రాణాలు పోయినా కూడా నేను కాను. అది చాలా మందికి నచ్చదు. మన మంచిది ఎవరు తీసుకోరు. వాని చెడు, వాని ఎప్పుడు ఏది దొరుకుతుందా, వాని వీక్నెస్ ఏది దొరుకుతుందా, వాని లూ పాయింట్ ఏది దొరుకుతుందా, ఎవరో ఎందుకు. ఇప్పుడు జానీ మాస్టర్ గారు ఉన్నారు, ఎప్పుడో సంఘటన, అది ఎప్పుడో జరిగింది, ఇష్టపూర్వకంగా జరిగింది. ఒక వ్యక్తి అంతర్జాతీయ అవార్డు పొంది ఇంత మంచి కొరియోగ్రాఫర్స్ లో టాప్ కొరియోగ్రాఫర్ అయిపోయి అంత మంచిగా అంతా ఉండి, అండ్ జనసేన పార్టీ తరఫున ఇంత పోరాడి చాలా దగ్గర అయిపోయి పవన్ అన్నకి ఓర్వలేని చేతలు ఇవన్నీ. దాన్ని లాగి ఇంతతో పోయేదాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు వెనక చాలా మంది ఒక రాజకీయవేత్తలు, సినీ ఫీల్డ్ వాళ్ళు. ఎందుకురా నాయన, అవసరం ఉంది 4 రోజుల జీవితం. నేను రాత్రి చూసా ఒక వ్యక్తిని అన్నా, ఇప్పుడు చచ్చిపోయింది ఆయన. ఎవ్వరు శాశ్వతం కాదు. భాయ్, వేదాంతం ఇంత బాగా చెప్తున్నావు కదా. చాలా దెబ్బలు తిన్నా అన్న నేను, చాలా దెబ్బలు తిన్నా. ఆకలికి అలమటించే రోజులు చూసిన, కోట్ల కట్టలు చేతిలో పెట్టుకొని రోజులు చూసిన, బంగారాన్ని ఇంతింత యూజ్ చేసిన రోజులు చూసిన, పెద్ద పెద్ద కార్ 3, 4, 5, 6 క్యాన్వేలో వెళ్ళిన కార్లను చూసిన. అంత మంచిగా ఉన్న నేను మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను ఫైనాన్షియల్ గా లోపలికి వెళ్ళిపోతే, నా దగ్గర అన్ని ఉన్నప్పుడు సూర్య బాయ్ అని ప్రతి నా వచ్చేటోళ్ళే. నేను 0 అయిపోయేసరికి ఒకప్పుడు ఎవ్వడో రాలే. ఎవడో ఎందుకు, అమ్మ తమ్ముళ్ళు కావచ్చు, నా కొడుకులు, మా అమ్మ తమ్ముళ్ళు కావచ్చు, మా నాన్న తాలూకా కావచ్చు, మా అమ్మ చెల్లెలు కావచ్చు, మా ఇరువు పొరుగు నా కొడుకులు కావచ్చు. ఎవ్వరు కూడా అరే వాని దగ్గరికి వెళ్తే ఏమన్నా అడుగుతాడేమో, వానికి రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో. ఇంకా ఫ్రెండ్షిప్ అంటారా, ఉన్నంతసేపే ఫ్రెండ్షిప్. బిర్యానీ పెట్టినంతసేపే ఫ్రెండ్షిప్, బీర్ తాగినంతసేపే ఫ్రెండ్షిప్, కార్లు ఉన్నంతసేపే ఫ్రెండ్షిప్. ఏదైనా నీ దగ్గర ఉన్నంతసేపే ఫ్రెండ్షిప్, లేకపోతే ఒక్కోడు వదిలేసి వెళ్ళిపోతాడు.
ఏమీ లేరు కదా అని చెప్పి వెళ్ళిపోయిన ఒక్కొక్క నా కొడుకు అన్నీ ఉన్నాయని చెప్పి మళ్ళీ నా దగ్గర నా గుమ్మం దాకా రావాలి. వచ్చారు, వచ్చేలాగా చేశాను. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు ఈ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఒక్కటేలాగానే ఉంటాడు. బాయ్ ఇదంతా పక్కన పెడదాం, ఈ సీరియస్ మ్యాటర్ అదంతా మనకు వద్దు. ఎందుకంటే ఇద్దరం యూత్. ఓకే, యూత్ అంటే మీరు ఏంది గమ్మత్తు మాట్లాడుతారు, అని చెప్పు. అదే అంటే నీతో పాటు కలిపేసుకుందాం. జనరల్ గా కూడా హీరోయిజం ఉన్న అబ్బాయిల్ని చాలా ఇష్టపడతారు అమ్మాయిలు. నీకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ ఎన్ని ఉంటాయి సూర్యాబాయ్? అన్న నాకు లవ్ ప్రపోజల్స్ చాలా వచ్చాయి అన్న. మీరు అన్నారు ఇందాక బంగారం ఇస్తే చాలా ఇష్టపడతారని చెప్పి. బంగారాన్ని ఇస్తేనో, మన శరీరాన్ని పంచితేనో, మాయమాటలు చెప్తేనో పడిపోయే అమ్మాయిలు మనకొద్దన్న, మనకొద్దు. బంగారం లాంటి మనసున్న అమ్మాయి ఎవరన్నా వస్తారు మన లైఫ్ లోకి. సబర్ కా ఫల్ బోత్ మిఠా రైతి. మీరు ఎంత ఓపిక పడతారో, ఎంత జెన్యూన్ గా మీ అక్క చెల్లెళ్లను తల్లిని ప్రేమిస్తారో, అదే జెన్యూనిటీకి అదే జెన్యూన్ గా ఉండే అమ్మాయి మీ లైఫ్ లోకి దేవుణ్ణి పంపిస్తాడు. ఈ సొసైటీలో ఒక పిల్ల ప్రేమించాలన్నా బంగారం ఉండాలి, కార్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, ఇగో ఇట్లా పెద్ద పెద్ద ఫోన్లు, ఇట్లా ఐఫోన్లు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే అమ్మాయి ప్రేమిస్తుంది. అవన్నీ లేవని తెలిస్తే ఏ అమ్మాయి ప్రేమించదు, దగ్గర కూడా రాదు. అమ్మాయిలకి మద్యపానానికి, ధూమపానానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. అండ్ అందరు అమ్మాయిలు అలా లేరు. 90% అమ్మాయిలు అలా ఉన్నారు, 10% అలా లేరు. అండ్ ఫేమ్ లో ఎవరైతే వస్తున్నారు, ఫేమ్ లో వచ్చే వాళ్ళ బొక్కలు ఎప్పుడెప్పుడు బయటికి దొరుకుతాయా, వాళ్ళని బయటికి లాగుదామా, గుంజుదామా. ఎగ్జాంపుల్ రాస్తారుని తీసుకోవచ్చు, మన జానీ మాస్టర్ ని తీసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, ఫేమ్ లో ఎంత కష్టపడి ఫేమ్ లేక వస్తాం మనము, ఎన్ని మెట్లు, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఎదుర్కొని ఈ స్థాయికి వస్తాము. కానీ డీఫేమ్ అవ్వడానికి ఒక క్షణం చాలు. డీఫేమ్ అవ్వకుండా, దేనికి లొంగకుండా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మిత్రులారా, చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఉండవు. అంటే ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు అబ్బాయి? నచ్చలేదని కాదు బ్రో, జెన్యూన్ నాకు ఎవరు అనిపించలేదన్న. ఒక్కరు కూడా అనిపించలేదు. నేను బాగాలేనప్పుడు ఎవరైనా వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే నేను ఒకవేళ యాక్సెప్ట్ చేసుకున్నాను, ఇప్పుడు చేసేవాడినేమో. ఇప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు ఎందుకో అనిపించదు అన్న. ఎందుకో కొంచెం అమ్మాయిని చూస్తే నాకు అర్థం అయిపోతుంది. సరే మన దగ్గర బంగారం ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అన్ని పర్లేదు. సరే ఒక అమ్మాయి మనం ఇష్టపడుతుంది, ఇష్టపడిన తర్వాత అమ్మాయి నాకు కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 50,000 పైసలు కావాలని చెప్పి అడుగుదాం ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఇస్తుందేమో చూద్దాం. ఇచ్చిందనుకో అమ్మాయి మంచిది, ఓ 1,00,000 రూపాయలు కావాలని అడుగుదాం. అది ఇట్లానో అమ్మాయి, నీ దగ్గర బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, అట్లానో అమ్మాయి. నా దగ్గర ఏమన్నా ఉన్నాయి పక్కన పెట్టు, నన్ను ఇష్టపడే అమ్మాయిని నేను 1,00,000 రూపాయలు అవుతా, నాకు కావాలి అమ్మాయి 1,00,000 రూపాయలు అని చెప్పి. 1,00,000 రూపాయలేనా, ఓకే, ఈ ప్రాబ్లం కూడా అవసరం లే, సరే తీసుకో అన్నది అనుకో, ఆ అమ్మాయి పక్క జెన్యూన్. ఆ అమ్మాయి డబ్బును ఆశించి వస్తలేదు మన దగ్గరికి, మన మనసును ఆశించి. పోనీ అన్ని ఉన్నా సరే 1,00,000 రూపాయలు అయ్యిందంటే ఏం ప్రాబ్లం ఉందో, అతనికి ఏం ఇబ్బంది ఉందో, అలా ఆలోచించే అమ్మాయి కావాలి. అలా ఆలోచించే అమ్మాయి ఎవరన్నా ఉంటే వెంటనే సూర్యాబాయ్ లవ్ చేసేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయిపోయింది, నాకు డివోర్స్ అవ్వలేదు ఇంకా. ఓకే, అంటే డివోర్స్ అవ్వలేదు. కానీ అలాంటి అమ్మాయి దొరికితే మాత్రం కొన్ని టైం తీసుకున్నా సరే చేసుకుంటారు. చేసుకుంటారు.